హలో 32వ వార్డు నుంచి వచ్చినటువంటి మా తల్లులందరికీ, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణయ్య బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు వారి ఆధ్వర్యంలో, పెంటమ్మ బీజేపీ మాజీ పట్టణ ఉపాధ్యక్షులు, యాదమ్మ మహిళా మోర్చా 32వ వార్డు ప్రెసిడెంట్, మైబమ్మ బీజేపీ కోశాధికారి 32వ వార్డు, శ్రీనివాసులు వార్డు మాజీ ప్రెసిడెంట్, ఇంకా చాలా మంది పోస్టులు ఉన్నారు. ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు బోయ శ్రీనివాసులు యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు, బీజేపీ పార్టీ నుంచి, మరియు మా మైనార్టీ సోదరీమణులు కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది యువత సోదరులు ఇంత పెద్ద ఎత్తున 32వ వార్డు నుంచి వచ్చి నాకు మద్దతు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. టిఆర్ఎస్ పార్టీ పాలనలో ఇంకా మనం మోసపోయింది చాలు అని, నాతో సహా మీ వెంబడి మోసపోయిన వాళ్ళం మనమందరం. మోసపోయిన వాళ్ళలో నుంచి నన్ను నిలబెట్టుకొని వాళ్ళకు బుద్ధి చెప్పాలని సాగిస్తున్న ఈ పోరాటంలో మీరందరూ నాకు సపోర్ట్ గా నిలిచి నా గుండె ధైర్యాన్ని పెంచి తప్పకుండా నీవు గెలుస్తావు బిడ్డ అని చెప్పి మీరందరూ నన్ను ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దొంగల రాజ్యంలో 4.5 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అని ఒక ప్రకటన చేసి మీ తల్లుల బిడ్డలందరూ దాదాపుగా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే, పెట్రోల్ నెత్తిన పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ సమాధులైన తెలంగాణ ఏర్పడ్డది. అటువంటి తెలంగాణలో మనకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశపడ్డాం. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం మనది, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రం హైదరాబాద్ పట్టణం. చాలా డబ్బులు మిగులు బడ్జెట్ ఏ రాష్ట్రానికి లేవు. అత్యధిక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అంతమంది ఆత్మహత్యలు చేసుకునే దానికి అర్థం లేకుండా చేసి, చనిపోయిన 1200 మంది కుటుంబాలకు కూడా వాళ్ళు సాయం చేయలేకపోయినారు. అంత దరిద్రమైన పాలనలో బ్రతుకుతున్నాం. మనం బాగుపడేది పక్కకు పెడదాం. ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వారికి కూడా ఏ విధమైన సాయం అందలేదు. వాళ్ళ కడుపుకోత, తల్లుల కడుపుకోత ఉసురు టిఆర్ఎస్ గవర్నమెంట్ ముడుతుంది తప్పకుండా. మాయమాటలు చెప్పిండ్రు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండ్రు. మాయ మాటలతోన మోసం చేసి మా తల్లులందరినీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, మా మైనార్టీ తల్లులకు 12% రిజర్వేషన్ ఇస్తామని ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా నిర్బంధ పాలన చేసి ప్రజలనంతా మోసం చేసి, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే దురాఘాతాలకు అంతమే లేదు. ఇంకా ఫామ్ హౌజులు కట్టుకొని, ఫామ్ హౌజుల పక్కన కలెక్టర్ ఆఫీస్ పెట్టుకొని, వాళ్ళ భూముల రేట్లు పెంచుకొని, మధ్యతరగతి పేద ప్రజలకు ఎక్కడ కూడా ఉపాధి లేకుండా చాలా మంది బొంబాయిలో, హైదరాబాద్ లో, పూనాలో బతుకుతున్నారు మనోళ్ళు. ఇక్కడనే వాళ్ళకి ఏదైనా కంపెనీలు పెట్టి రోజు 1000 రూపాయలు, 500, 600 మనకు ఉపాధి అవకాశాలు పెంచింటే మనం వలసలు పోము. టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టిరు, నిన్న కేసీఆర్ మీటింగ్ పెట్టిండు.
200 ఇచ్చారు మనిషికి, మీటింగ్ దొరకపోయింది. 200 కోసం పొద్దసానం తిండి తిప్పలు లేకుండా పోయించే కర్మ మనకు పడదు. మనకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. మన బ్రతుకులు ఎట్లా చేసిండు అంటే వాళ్ళ జెండాలు పట్టుకొని మనం కూలీలలాగా పోయి వాళ్ళతో చేయి కొట్టి వస్తే 200 తిండి కూడా లేదు. ఇంత దరిద్రంగా బతుకుతున్నాం మనం. మీకంటూ గౌరవం, ఆత్మగౌరవం ఉంటే, మీకంటూ రోజు ఒక 500 నుంచి 600 700 సంపాదించుకునే అవకాశం ఉంటే అటువంటి రాజకీయ పార్టీల జెండాలు మోసే కర్మ మనకు పట్టేది కాదు. చాలా బాధ అనిపిస్తుంది. 200 రూపాయలకు వాళ్ళు గొర్రెలను డీసీఎంలలో తొక్కినట్లుగా ఎక్కించి ఒకరికొరు ఊపిరాడకుండా పెట్టి జెండాలు చేతికిచ్చి కన్నీటి పర్యంతం కావాలి కిందికి దించి ఒక గుంపును చూపించుకొని రాక్షస ఆనందం పొందుతున్నారు. ఈరోజు ఆనందంగా పోయినోళ్ళు కాదు మీరు. ఏ మీటింగ్ లేదు, బ్రతుకుదేరు లేదు, ఉపాధి లేదు, అవకాశాలు లేవు. పొద్దసానం పోయిస్తే 200 కూరగాయలకో, ఖర్చులకో, పిల్లలకో, బియ్యానికో అవుతాయని చెప్పి మా తల్లులందరూ బాధపడి ఇష్టం లేకుండా జెండా భుజాన పెట్టుకొని కళ్ళకు నీళ్ళు వస్తాయి చూస్తుంటే, వాళ్ళు చేసే రాక్షస ఆనందాన్ని చూస్తుంటే. బిడ్డ, ఇంతమంది ఆగ్రహానికి నువ్వు గురికాక తప్పదు. నియోజకవర్గంలో నీకు వాతలు పెట్టే రోజు త్వరలోనే ఉంది. మా టైం మారుతుంది, గడియారం గుర్తు వస్తుంది. గడియారం గుర్తు విజయం సాధిస్తుంది. మా తల్లులకందరికి ఇక్కడనే ఉపాధి అవకాశాలు పెంచి కంపెనీలు పెట్టి రోజు ఒక్కొక్కరికి 600 నుంచి 700 సంపాదించుకునే వెసులుబాటు కలిగించి మళ్ళా ఎలక్షన్. మాకు ఆత్మగౌరవం ఉంది, మేము పని చేసుకుంటున్నాం, మాకు రోజు 600 రూపాయలు సంపాదిస్తున్నాం, నీ బిచ్చపు 200 మాకు వద్దుకో అని చెప్పి చెప్పు తీసుకొని భయపెట్టే రోజులు వస్తాయి. మన ఆత్మ గౌరవాన్ని కూడా చంపుకొని ఈరోజు పోతున్నాం మనం. అన్ని జెండాలు మన భుజాల మీదనే. మనను కూలీల్లాగా చేసింది. మనకు తృప్తి లేదు. మీ పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఆకలితోన చాలని బ్రతుకులతో 1000 రూపాయల ఫీజులు కట్టి మీ పిల్లల్ని చదివించుకున్నారు, డిగ్రీలు చేపించారు. ఎవరికో ఉద్యోగం లేదు, ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు. ఊరికో ఉద్యోగం లేదు, వాడుకో ఉద్యోగం లేదు. ఇన్ని 1000 కోట్లు పెట్టి ఆయన 150 బెడ్రూములు పెట్టుకుని ప్రగతి భవన్ ఇల్లు కట్టుకున్నాడు. మనకు ఒక బెడ్రూమ్ ఉన్న ఇల్లు లేదు. ఆయన ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకేమో మంత్రి అయిండు, అల్లుడు కూడా మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, బామ్మర్ది కూడా ఎంపీ అయిండు. చచ్చిపోయిన పిల్లల పునాదుల మీద వాళ్ళు 5 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మాండమైన భూములు సంపాదించాడు. కలెక్టర్ ఆఫీస్ ఫామ్ హౌస్ పక్కన పెట్టుకున్నాడు. ఆడ నర్సరీ అని ఒకటి డెవలప్ చేసిండంట. దానికి తీగలు వేసుకొని అక్కడిక్కడ ఊగాలంట. మన కడుపులు కాలుతుంటే ఊగుతామా తల్లి మనం? 200 రూపాయలు కూలిపోయే మనం నిండా తిని అరగనోడు పోయి ఊగాలాడ. కడుపులు గాలిలో ఊగే పరిస్థితి లేదు. ఆ నర్సరీ పెట్టే బదులు మీకు ఒక కంపెనీ పెట్టి 400-500 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింటే గౌరవంగా బతికేటోళ్ళు మీరు. 1000 కోట్ల రూపాయలు నష్టం చేసి మీ అందరికీ 32 వార్డుకు నాకు ₹1 లాభం వద్దు. చిన్న చిన్న ఇండస్ట్రీలు, కంపెనీలు డెవలప్ చేసి ఉపాధి అవకాశాలు ఆన్నే కలిగించి గౌరవంగా మీకు 400-500, 600, 700 సంపాదించుకుని ఏర్పాటు చేసి తల ఎత్తుకొని తీరేటట్లుగా మనస్ఫూర్తిగా మీ బిడ్డలా మీకు అది చేసి పెడతాను మాటిస్తున్నా. మీకు ఈరోజు గడియారం ముందు వరుసలో ఉంది. రోజు దానికి నిదర్శనం మీ అందరి ఆశీర్వాదం. ఇంతమంది ఈరోజు జైలుకోవడానికి రావడం, మీ అందరి ప్రేమానురాగాలు నన్ను గెలిపిస్తే మద్యం ఏరులై పాల్తుంది. మీ భర్తల ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతాయి. వాళ్ళు పంచే మద్యం చూస్తూ ఉంటే వాడు దాపుతాడు ముందు, కానీ కార్జాలు బొక్కలు పడతాయి. హాస్పిటల్ మీరు సేవ చేయాలి. తర్వాత పోయి మనను కడుపు కొట్టి దోచుకున్న డబ్బులు మహిళా గ్రూపులకు ఎన్నైనా వంశని తీసుకోండి, తినండి. మన సొత్తది, మన కష్టం. మన కష్టాన్ని దోచుకొని మనకు పంచుతున్నారు ఈరోజు. తీసుకోండి, బుద్ధి చెప్పండి, గడియారానికి ఓటేయండి. అన్ని డబ్బులు తీసుకోవచ్చు, మన కష్టాన్ని మనం తీసుకోవచ్చు, కానీ ఓటు మాత్రం గడియారానికి వేయండి. మీరు చెప్పండి, ఏపీయండి. మహబూబ్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి వస్తే ఆ 3 లక్షల జీతం కూడా మీ అటువంటి పేద ప్రజలకు అంకితం అని చెప్పి దమ్ము ధైర్యంతోనే చెప్తున్నా, నీతితోనే చెప్తున్నా, గుండె ధైర్యంతోనే చెప్తున్నా. ఒక ఎమ్మెల్యేని చెప్పమని చెప్పండి. సురేందర్ రెడ్డి కమిషన్లు తీసుకోడు ₹1 కూడా అని చెప్తున్నా. చెప్పమని చెప్పండి వాళ్ళని. ₹1 కమిషన్ మీ అందరితోనే కూర్చొని మీరు ఆనందంగా ఉపాధి అవకాశాలు పెరిగిస్తా. ఆనందంగా ఉంటే మీతో కూర్చొని ఒక బుక్క అన్నం తింటే మీరు మీ ఆనందమే నాకు గుండె నిండా తృప్తినిస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. మాయమాటలు చెప్పి
4-5 మంది లీడర్లు తెల్లబట్టలు వేసుకొని మాయమాటలు చెప్పి మోసం చేయడానికి మళ్ళా కారు వేసుకొని వస్తారు. కారు టైర్ల కింద పడి నలిగిపోతాం మనం మోసపోతే. ఈసారి గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకులు మారాలంటే గడియారానికే ఓటేయాలి. మీ అందరి ఆశీర్వాదంతో మీరు 32వ వార్డు మాత్రమే కాదు, మీకు చాలా మంది చుట్టాలు మామూలు నియోజకవర్గం మొత్తం వ్యాపించి ఉన్నారు. ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్లు తీసుకొని చేసి ఒక నిశ్శబ్ద విప్లవం గడియారాన్ని కొట్టామని మీరు ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించే శక్తివంతులు. మీరు ఎవరన్నా మారుతారేమో కానీ మహిళలు మారరు ఒక్కసారి అనుకుంటే. మీ యొక్క శక్తి నాకు తెలుసు. మీరందరూ కూడా మనసు పెట్టి పనిచేయండి. 8 రోజులు 9 రోజులు 5 సంవత్సరాలు మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటా అని చెప్పి దైవసాక్షిగా ఈరోజు నేను చెప్తా ఉన్నా. ఏమి ఆశించకుండా మిమ్మల్ని చూసుకుంటా. ఎమ్మెల్యే అంటే ఏదో పెద్ద మీనికెళ్ళి ఊడిపడేవాడు కాదు. మీరు ఇట్లా బటన్ మీటర్ నొక్కితే ఎమ్మెల్యే అవుతాడు, మీటర్ నొక్కకుంటే కాడు. మీటర్ నొక్కే బ్రహ్మాస్త్రం మీ చేతిలో ఉంది. ఆ బ్రహ్మాస్త్రాన్ని మీరు ఊరికే వేస్ట్ చేయొద్దు. ఆ బ్రహ్మాస్త్రాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోండి. మీ సేవకుడిని, ఎమ్మెల్యే అంటే మీ సేవకుడు, మీ సేవకుడిని సరైన వాడిని ఎంచుకోండి. ఇంతకుముందు ఉన్న సేవకుడు ఆయననే మనల్ని ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చి చాలా మందిని నిర్బంధించి ఇబ్బంది పెట్టి పింఛన్లు వీకేస్తామని రకరకాల భయాలు పెట్టి, అమ్మ తల్లి ఒక 2 నిమిషాలు నిజంగానే ఉపరిస్తుంది, గాలి లేదు, ఇబ్బందులు పెట్టిండు. అటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి మీ ముందుకు నేను వచ్చినా. మీరందరూ ఆశీర్వదించండి. గడియారం గుర్తును ఈ 9 రోజులు బ్రహ్మాండమైన మేరతో గెలిపియండి. మీ బ్రతుకులు మార్చకపోతే చూడండి, ఖచ్చితంగా మీరు గౌరవంగా బతికే రోజు ఖచ్చితంగా తీసుకొని వస్తారని తెలియజేస్తాను. ఈ రోజు పార్టీలో జాయిన్ కావడానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, మీ ఇంటి బిడ్డలను నన్ను ఆశీర్వదించండి. మీ కొడుకు, మీ మనవడు, మీ బిడ్డ అనుకోండి. ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డలాగానే సేవ చేస్తా. ఏడవనాడు నా కొడుకు అని చెప్పి రావచ్చు, మా తమ్ముడు ఏడవనాడు రావచ్చు, అదే విధంగా మీకుంటాను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో మనం ఎలక్షన్లకు పోదాం, గెలుద్దాం. ఈ రోజు జాయిన్ కావడానికి వచ్చిన వాళ్ళందరికీ కండువాలు వేసి సాధారణంగా స్వాగతం తెలుపుదాం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వేసుకోవాలి కొంచెం ఎక్కువ లేడీస్కి అన్నది మీకు అందరికీ లాంగ్ తీసుకున్నాం. మన కోసం, పేదల కోసం, పిల్లల కోసం వచ్చిండు అన్న. ఎంట్రీ జరగండి, మీరు ఎంట్రీ జరగండి. కండువా వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉండండి. సైడ్లోకి ఉండండి.